ఏమండి మీతో ఏకాంతంగా ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి రాజలక్ష్మి? నేను ఎలాగూ ఈ రాత్రి బయటకు వస్తాను. మనల్ని ఎవరూ గుర్తించిన చోటుకు తీసుకెళ్ళండి ప్లీజ్. యూ డోంట్ వరీ. మనకు తెలిసిన వారు ఎవరో ఎలాంటి చోటుకు రారు. ప్లీజ్ సిట్ డౌన్. చూడు రాజీ, నీతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని. నీ సమస్యలను పంచుకోవడానికి నాకేం అభ్యంతరం ఉంటుందని చెప్పు. అయినా అసలు ఎందుకంత వరీడ్గా ఉన్నావు? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. నా విషయం మీకు చెప్పడం అవసరంగా భావించింది. అదే అయితే ఏమీ చెప్పక్కర్లేదు. ప్రేమ అనేది వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కలిగేది కాదు. రాజలక్ష్మి, రాజలక్ష్మి, రాజీ, నేను కూడా డాన్సర్ అంతా విచ్చలడిగా ప్రవర్తిస్తాను ఊహించుకోలేకపోయాను. నేను మిమ్మల్ని అడిగిందేంటి? మనల్ని ఎవరూ గుర్తించిన చోటుకి తీసుకెళ్ళమంటే ఇటువంటి క్లబ్ తప్ప వేరే చోటే దొరకలేదా? ఇంత అసభ్యమైన స్థలాలు సందర్శించడం మీ హాబీ కాకపోతే అవి ఉన్నాయని తెలిసే అవకాశం మీకు ఎక్కడిది? ఎవరు మీరు? ఇంత చీకట్లో మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఆమె నా భార్య. ఈ క్లబ్ లో భోజనానికి అని తీసుకొచ్చాను. ఇలాంటి క్లబ్ లో భోజనానికి తీసుకొచ్చినందుకు కలిగి కారులో ఎక్కకుండా నడిచి పెడుతుంది. ఏదో భార్యాభర్తల కీచులాట అన్నమాట, అవునా? రైట్. ఓకే ఓకే. అయినా ఇంత చీకట్లో ఒంటరిగా నడవటం అంత మంచిది కాదు. ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆవిడ తన భార్య అంటున్నాడు. నుదుట కుంకుమ బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు. నాకేదో అనుమానంగా ఉంది. డ్రైవర్, ఆ కారును ఫాలో చేయి. కమాన్. మేడం, వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండి వెంట రావాల్సి వచ్చింది. మీ వాళ్లే కదూ? లోపలికి రండి. క్షమించండి అమ్మా, అనవసరంగా అనుమానించాను. సారీ సార్. కారులో ఎవరూ లేరు కనుక పోలీసు వాళ్ళు అనుమానించకపోవచ్చు. ఇంటికి వెళ్ళు బాబు, చాలా రాత్రి అయింది. బాబు లేచి ఏడుస్తూ ఉంటే ఆడిస్తున్నారు. వాడు ఇంకా పాలు తాగలేదు, పట్టించు. అనవసర ప్రయాస. గెలవడం నీ వల్ల కాదు. చూద్దాం, గెలుపెప్పుడు ఒకవైపునే ఉండదు. అది 40 సంవత్సరాలుగా నాతో కాపురం చేస్తోంది. అంత సులువుగా వదిలిపెట్టి వెళ్ళదు. గెలిచే ఆశ చూపించి ఓడిపోయేటట్టు చేసావు ఒకసారి. ఈసారి నా గెలుపో ఓటము నన్నే తేల్చుకొని. ఏమిటో? నిజంగా ఈసారి నేనే గెలుస్తానండి. గెలిస్తే నా కోరికోటి తీరుస్తారా? తప్పకుండా.
మాట తప్పకూడదు. గెలిచినప్పుడు కదా. కానీ నేను ఓడిపోయానన్న పూర్ణ. లేదు, కావాలనే ఓడిపోయారు. అవునా? నువ్వెప్పుడూ నోరు తెరిచి ఏదీ నన్ను కావాలని అడగలేదు. ఈ ఒక్కసారైనా నీ కోరిక తీర్చాలనిపించింది. ఆటలో ఓడి మనిషిగా గెలిచారు. ఎంతైనా మహారాజులు కదా, ఎప్పుడూ గెలుపు మీదే. ఏదో కోరుకుంటానన్నావుగా, కోరుకో. కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుందండి. అన్నపూర్ణ, విరక్త వైరాగ్యమా? ఏదీ కాదు, కొన్నాళ్ళు దూరంగా ఉందామని. నువ్వు ఉండగలవు, కానీ మీరుండాలి. అలాగే మంచి ముహూర్తం చూసి. ఈ రోజు 12:21కి చాలా మంచి ముహూర్తం. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇవిగో తాళాలు. ఇప్పుడు ఈ బరువు మోసే వయస్సు లేనివాణ్ణి, నాకెందుకు? అదిగో కోడలికి. చూడమ్మా, నేను తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నానో నీకు తెలుసు. ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ ఆయనకి చెప్పకుండా మనసులో దాచుకోవడం అసాధ్యం. చెప్పి ఆయన్ని దూరం చేసుకోవడం ఇంకా అసాధ్యం. అందుకే వెళ్తున్నాను. ఇవిగో తాళాలు.